శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, అలాగే భోగి విశిష్టత ఏమిటి, భోగి పండుగ నాడు పాటించాల్సిన విధి విధానాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. అలాగే భోగి పండుగ సందర్భంగా గోదా రంగనాథ స్వామి వారిని ఎటువంటి పుష్పాలతోటి పూజించాలి, అలాగే ఎటువంటి నైవేద్యాలను సమర్పించాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి పుష్య పౌర్ణమి, తెల్లవారుజామున 4:03 వరకు. ఈరోజు నక్షత్రం ఆర్ద్ర, ఉదయం 10:59 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో కర్కాటక రాశిలో సంచారము, కేతువు కన్యా రాశిలోను, రవి అలాగే బుధులు ధనురాశిలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు ఆర్థికంగా వీరికి ఇబ్బంది అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. మాటలు మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే ఎవరితోనైనా వాదోపవాదాలు ఉండటం వలన కానీ ఎక్కువగా వీరు ఇబ్బంది అనేది గురవుతూ ఉంటారు. వీరి ఆరోగ్యం గురించి, అలాగే వీరి యొక్క సమస్యల గురించి వీరు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా అవమానాలు లాంటివి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించడంతో పాటు వీరు ఎవరితో ఉంటున్నారు అనే విషయాన్ని కూడా గమనించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఉద్యోగ వ్యాపారస్తులకి సానుకూలంగా ఉంది, విద్యార్థులకి కొంతవరకు అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త అనేది వహించటం ఎంతైనా అవసరం. భోగి సందర్భంగా మేషరాశి వారు గోదా రంగనాథ స్వామి వారిని చేమంతులతోటి పూజించి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన వారికి సుఖ సౌఖ్యాలు లభిస్తాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు వీరు ఆర్థికంగా అనుకూలత వీరికి గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి చాలా వరకు అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. దూర ప్రయాణాలు చేయాలి అనే వీరి ఆలోచన చాలా వరకు వీరికి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు చాలా అనుకూలత స్థితిగతులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి ఈరోజు అనుకూలంగా ఉండటము, అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత అనేది ఉండటం వలన కుటుంబ పరంగాను, అలాగే వీళ్ళ ఒక సంతాన పరంగాను వీరు ఎక్కువగా ఆనందంగా గడిపే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటుగా ఆరోగ్యపరంగా వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారము చాలా చక్కగా ముందుకు వెళ్ళటంతో పాటు అనుకున్న విధంగా వీరికి లాభాలు ఉండటం వలన ఎక్కువగా వ్యాపారస్తులు కూడా ఆనందంగా గడిపేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. భోగి సందర్భంగా వృషభ రాశి వారు గోదా రంగనాథ స్వామి వారిని గులాబీలతోటి పూజించి లడ్డూలు నివేదన చేయటం వలన ఆర్థికంగా వీరికి అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు ఈ రాశి వారికి అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి చేసేందుకు ఎక్కువగా ఆసక్తి అనేది వీరు చూపిస్తూ ఉంటారు. దీంతో పాటుగా వీరికి ఆరోగ్యానికి సంబంధించి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరికి మంచి ఫలితాలను అనేవి ఇస్తూ ఉంటాయి. ఇంకా సంతానానికి సంబంధించి కనుక మనం గమనిస్తే సంతానానికి సంబంధించి కూడా ఈరోజు వీరికి చాలా వరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. ఎవరైతే స్పెక్యులేషన్స్, ట్రేడింగు ఇలాంటి వాటిల్లో ఉంటారో వీరందరికీ మాత్రం ఈరోజు తగిన ఫలితాలు అనేవి గోచరించటం లేదు. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ప్రయాణాలకు సంబంధించి కూడా వీరు జాగ్రత్తగా గనక ఉంటే ఈరోజు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తవటంతో పాటుగా వీరు మానసికంగా ఆనందంగా ఉండటము,
కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయాన్ని గడపటం అనేది మనకి గోచరిస్తోంది. భోగి సందర్భంగా మిథున రాశి వారు గోదారంగనాథ స్వామి వారిని పారిజాతాలతోటి పూజించి పులిహోర నివేదన చేయటం వలన ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు కర్కాటక రాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలతోటి కొంత ఇబ్బందులు పడటము, అనారోగ్య స్థితిగతులు కూడా ఉండటం వలన కొంత నిరాశకు గురవుతూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు పెద్ద వెసులుబాటు కనిపించకపోవటం వలన కొంతవరకు ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు. ఎంత ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండటము, అనుకోని విధమైన ఖర్చులు కూడా రావటం వలన కొంతవరకు మానసికంగా ఇబ్బంది పడతారని కూడా చెప్పుకోవచ్చు. హాస్పిటల్స్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే డాక్టర్లను మార్చే ప్రయత్నం కూడా ఈ రాశి వారిలో ఎక్కువగా గోచరిస్తోంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి ఈరోజు కొంతవరకు నిదానంగా గడవబోతోంది. వ్యాపారస్తులకి మాత్రం ఈరోజు చాలా వరకు సానుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. భోగి సందర్భంగా కర్కాటక రాశి వారు గోదారంగనాథ స్వామి వారిని తెల్ల చేమంతులతోటి పూజించి అరిసెలు నివేదన చేయటం వలన ఆర్థికంగా అనుకూలతతో పాటు ఆరోగ్యం కూడా వీరికి సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈరోజు సింహరాశి వారికి చాలా వరకు అనేక విషయాలలో పనులు అనేవి ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి. ఏ పని తలబెట్టినా కూడా పనులు ఆలస్యంగా పూర్తవటంతో వీరు కొంత నిరాశకు గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్త వహించాలి. మీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ రాశికి చెందిన వారు వీరు చదువు పట్ల కొంత అశ్రద్ధ అనేది చూపిస్తూ ఉంటారు. మీ సంతానం గురించి, వారి విద్య గురించి, వారి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి ఉద్యోగం గురించి కూడా మీరు కొంత ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఏ విషయాలలో అయినా సరే మీరు మార్పులు చేయాలి అనుకుంటూ ఉంటే ఆ మార్పుల కోసం మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కనుక ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఉద్యోగస్తులకి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉందనే చెప్పుకుంటున్నాం. వ్యాపారస్తులకి కూడా అనుకున్న విధంగా వాళ్ళ వ్యాపారం ముందుకు సాగకపోవటం వలన, లేకపోతే వీరికి ఆర్థికంగా లేదా రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం వలన కొంత ఇబ్బందికి గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ట్రేడింగ్ చేస్తున్న వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది. కాబట్టి షేర్ మార్కెట్లలో ఉన్నవారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నవారు కొంత జాగ్రత్తగా ఉండాలి. భోగి సందర్భంగా సింహరాశి వారు గోదారంగనాథ స్వామి వారిని సంపెంగలతోటి పూజించి దద్దోజనం నివేదన చేయటం వలన ప్రయాణాలలో కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు కన్యారాశి వారికి ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది గోచరిస్తోంది. ఉద్యోగపరంగా మీరేమైనా మార్పులు గనక కోరుకుంటూ ఉంటే ఆ మార్పులు మాత్రం అంత సమంజసంగా లేకపోతే అంత సానుకూలంగా ఉంటాయని చెప్పుకోవడానికి మనకి కనిపించటం లేదు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి మాత్రం లావాదేవీలు చాలా బాగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీరు ఎటువంటి పురోగతి గురించి ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేందుకు అవకాశం ఉంది. విద్యార్థులకి మాత్రం ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే వెళ్తున్నారో వారందరూ కూడా చాలా వరకు వారి ఎగ్జామ్ గురించి తయారై ఉండటం కానీ, లేకపోతే దాని గురించి మంచి ఆలోచన కలిగి ఉండటం కానీ మనకి కనపడుతూ ఉంటుంది. మిత్రుల్ని కలవటము, బంధువుల్ని కలిసేందుకు ఎక్కువగా మీరు మంచి ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళని కలిసేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రయాణాల వైపు ఎక్కువగా ఆలోచన చేయటం కానీ, లేకపోతే మీరు ప్రయాణాలు చేయాలి అనే ప్రయత్నము మీకు చాలా వరకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. భోగి సందర్భంగా కన్యారాశి వారు గోదారంగనాథ స్వామి వారిని తులసీ దళాలతోటి పూజించి పాయసాన్నం నివేదన చేయటం వలన ఆర్థికపరమైన అనుకూలత సిద్ధించటంతో పాటు ఆరోగ్యం కూడా వీరికి సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరికి వీరి యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి ఎక్కువ ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.
ప్రయాణాలు చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కొంతవరకు అనుకూలత ఉన్నా ప్రతి విషయంలోనూ కూడా ప్రతిబంధకాలు ఉండటం కానీ, లేకపోతే అనుకున్న విధంగా పనులు అవ్వటం లేదు అని చెప్పి ఆలోచన మాత్రం ఎక్కువగా చేస్తూ ఉంటారు. మీ యొక్క సంతానం గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి మాత్రం కొంతవరకు ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. అలాగే ప్రయాణాలు చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉంటుందో అది మీకు తగిన ఫలితాలను ఇవ్వకుండా మిమ్మల్ని కొంత నిరుత్సాహానికైతే గురి చేస్తూ ఉంటుంది. దీంతో పాటు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండటము, లేకపోతే ఉద్యోగంలో కొంత చిన్న చిన్న చికాకులు ఉండటం వలన ఉద్యోగం గురించి లేకపోతే వారు చేస్తున్న పనుల గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులకి మాత్రం ఈరోజు కొంతవరకు వ్యాపారం సానుకూలంగా జరగటంతో పాటు ఆర్థికంగా కూడా వీరికి కొంత అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భోగి సందర్భంగా తులారాశి వారు గోదారంగనాథ స్వామి వారిని ఎర్రని మందారాలతోటి పూజించి రవ్వకేసరి నివేదన చేయటం వలన మానసిక పరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈ రాశి వారు ముఖ్యంగా వారి యొక్క సంతానం గురించి, వారి యొక్క విద్య గురించి, వారి యొక్క వివాహం గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మీరు కుటుంబ సభ్యులతోటి సమయాన్ని ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ ఇష్టంతో పాటుగా మీరు వారితోటి సమయాన్ని గడపలేకపోతున్నాము అని కొంత నిరాశకు కూడా గురవుతూ ఉంటారు. ప్రయాణాలు చేయాలన్న మీ ఆలోచన ఏదైతే ఉందో అది కొంతవరకు నిరుత్సాహంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. లేదా మీ ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి కొంతవరకు సానుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి శ్రమ అనేది అధికంగా కనపడుతోంది. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారో, ఎవరైతే ట్రేడింగ్లో ఉంటారో వారికి మాత్రం ఈరోజు కొంత ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. భార్యాభర్తల మధ్యన కొంతవరకు ఇబ్బందికరమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి కనుక తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడిపే మీ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది అంత సానుకూలంగా ఉండకపోవటం వలన మీరు కొంతవరకు మానసికంగా కృంగిపోయేందుకు అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలత అనేది ఉన్నా కూడా మిగతా విషయాలలో మీకు కొంత ప్రతికూలత అనేది గోచరిస్తోంది కనుక కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పుకుంటున్నాం. భోగి సందర్భంగా వృశ్చిక రాశి వారు గోదారంగనాథ స్వామి వారిని చేమంతులతోటి పూజించి పులగం నివేదన చేయటం వలన సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ముఖ్యంగా వాళ్ళ ఒక వ్యాపారం మీద ఎక్కువగా ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటారు. చేసే ప్రతి పని మీద కూడా అత్యంత శ్రద్ధతోటి పని పూర్తి చేస్తూ ఉంటారు. అలాగే అది నలుగురు గుర్తించాలి అని కూడా మీరు ఆకాంక్షిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళని కలవటం కానీ లేకపోతే పెద్దల ఆశీస్సులు తీసుకునే అవకాశాలు ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి గడపటము, అలాగే కుటుంబ సభ్యుల ఒక ఆశీస్సులు తీసుకోవాలనే మీ ఆలోచన కూడా మీకు సత్ఫలితాలను ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు. దీంతో పాటు మీ యొక్క సంతానంతో కూడా మీరు చక్కగా సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులు కొంతవరకు సెలవు తీసుకోవటం కానీ లేకపోతే చేస్తున్న పనులు నిదానంగా పూర్తి చేయాలని ఎక్కువగా వీరు ఆలోచన చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి ఆర్థికంగా కూడా ఈరోజు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. భోగి సందర్భంగా ధనుర్రాశి వారు గోదారంగనాథ స్వామి వారిని బిల్వదళాలతోటి పూజించి పరమాన్నము నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు మీ అన్నదమ్ములతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా మీరు మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. అయితే ఆస్తికి సంబంధించి కొంత వివాదం ఉండటం కానీ లేకపోతే మీ యొక్క పెద్దలు ఇచ్చిన ఆస్తిపాస్తుల గురించి చర్చలు రావటం కానీ ఎక్కువగా ఈరోజు ఈ రాశి వారికి వస్తుందని చెప్పి మనం గమనించవచ్చు. అలాగే ఆర్థికపరమైన ఒత్తిళ్లు కూడా మీరు కొంతవరకు ఎదుర్కొనే అవకాశాలు లేకపోలేదు. రుణ ఒత్తిళ్లు అధికంగా ఉండటం వలన సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి.
దీంతో పాటు ఉద్యోగస్తులకి కొంతవరకు సానుకూలంగా ఉంది, వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలంగా ఉందనే మనం చెప్పుకుంటున్నాం. ఆర్థికపరమైన విషయాలలో మకర రాశి వారు ఒత్తిళ్లకి గురయ్యే అవకాశంతో పాటు సమాధానం చెప్పుకోవాల్సిన స్థితిగతులు కూడా గోచరిస్తున్నాయి కనుక తప్పకుండా వీరు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. మేనమామలతోటి కానీ లేకపోతే తల్లిగారి కుటుంబ సభ్యులతోటి కానీ కొంతవరకు వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఈ రాశి వారికి కనపడుతున్నాయి. ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం గురించి కూడా తగిన శ్రద్ధ అనేది తీసుకోవాలి. అవమానాలు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి గోచరిస్తున్నాయి. భోగి సందర్భంగా మకర రాశి వారు గోదారంగనాథ స్వామి వారిని కనకాంబరాలతోటి పూజించి గారెలు నివేదన చేయటం వలన అనుకున్న పనులన్నీ కూడా సిద్ధించటంతో పాటు ఆర్థికంగా పురోగతి అనేది వీరికి కనపడుతుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈరోజు ఆర్థికంగా మంచి స్థితిగతులు అనేవి గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి చక్కగా వీరు కాలం గడపటం కానీ లేదా కుటుంబ సభ్యులతోటి విశేషంగా మంచి మంచి పనులు చేయటం వలన వీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. ఇక ఆర్థికపరమైన విషయాలలో ఎక్కువగా ఒత్తిడి అనేది లేకపోవటం వలన వీరు అనేక విషయాలలో అనేక పనులలో ఎక్కువగా శ్రద్ధ పెడతారని కూడా మనం గమనించవచ్చు. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి కూడా ఈరోజు చాలా వరకు అనుకూలత గోచరిస్తోంది. అలాగే ఉద్యోగస్తులు కొంతవరకు సెలవులు తీసుకోవటం కానీ లేకపోతే పనులు నెమ్మదిగా పూర్తి చేసేందుకు వీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అలాగే పెద్దల ఆశీర్వచనం కూడా తీసుకునేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎవరైతే కొత్తగా వివాహమైన వారు ఉంటారో వారు మాత్రం వారి యొక్క నూతన కుటుంబ సభ్యుల్ని కలిసేటప్పుడు కొంతవరకు జాగ్రత్త వహించాలి. భోగి సందర్భంగా కుంభరాశి వారు గోదారంగనాథ స్వామి వారిని తెల్ల మందారాలతోటి పూజించి క్షీరాన్నం నివేదనం చేయటం వలన అనుకున్న పనులు సానుకూలం అవటంతో పాటు వీరికి అనేక విషయాలలో అనుకూలత అనేది సిద్ధిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు ఈరోజు తప్పనిసరిగా వారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు వారి ఆరోగ్యం గురించి కూడా ప్రత్యేక శ్రద్ధ అనేది వహించాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి. వీరు కుటుంబ సభ్యులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వారి కుటుంబ సభ్యులు గనక వీరికి దూరంగా ఉంటే వారి దగ్గరికి వెళ్లేందుకు కూడా వీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఈ రాశి వారికి ప్రత్యేకించి మనం చెప్పుకునే విషయం ఏమిటంటే వీరి యొక్క సంతానం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ సంతానము చాలా వరకు మంచి పురోగతి వైపుగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఆర్థికంగా ఇబ్బంది అనేది ఈ రాశి వారిలో ఈ రోజు ప్రత్యేకించి ఏమీ కూడా గోచరించటం లేదు. దీంతో పాటుగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. అలాగే వ్యాపారస్తులకి కూడా వ్యాపార పరంగా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులలో భాగస్వామ్యంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంతవరకు జాగ్రత్త వహించాలి. పనులు సానుకూలంగా పూర్తవుతూ ఉంటాయి. అలాగే పనులు మీరు అనుకున్న విధంగా పూర్తవుతున్నాయి కనుక చాలా వరకు మీరు ఆనందంగా గడుపుతారనే చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల్ని కలవటము, ప్రయాణాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భోగి సందర్భంగా మీనరాశి వారు గోదారంగనాథ స్వామి వారిని నందివర్ధనాలతోటి పూజించి రవ్వలడ్లు నివేదన చేయటం వలన వీరికి ప్రయాణాలలో కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోవటంతో పాటు అన్ని విషయాలలోనూ అనుకున్న విధంగా పనులు సానుకూలం అవుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. భోగి సందర్భంగా గోదారంగనాథ స్వామి వారి ఆశీస్సులు ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. 3 రోజుల పండుగగా జరిగే సంక్రాంతిలో మొట్టమొదటి రోజు భోగి. భోగి పండుగ నాటికి రైతులకి పంట చేతికొచ్చి భోగభాగ్యాలు పొందుతారు కాబట్టి దీన్ని భోగి అన్నారు. గోదాదేవి రంగనాథుణ్ణి ఆరాధించి ఆయనలో ఐక్యమైపోయి భోగాన్ని పొందిన రోజు కాబట్టి దీన్ని భోగి అన్నారు. భోగి సందర్భంగా తెల్లవారుజామునే నిద్రలేచి తల్లులందరూ పిల్లల శిరస్సు మధ్యలో బ్రహ్మరంధ్రంలో నువ్వుల నూనె అద్ది అక్షింతలు వేస్తే పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి.
అలాగే 7 చిరంజీవుల పేర్లు చెప్పాలి. ధనుర్మాసంలో ఇంటి ముందు భాగంలో ఉంచినటువంటి గొబ్బెమ్మలను ఎండబెట్టిన వాటిని తీసుకొని ఇంట్లో పనికిరాని వస్తువులు అన్నీ కలిపి అగ్నిలో వేసి భోగి మంటలు వేయాలి. భోగి మంటలు వేసిన తర్వాత ఆ బూడిదను నుదుట మీద హృదయం మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాశనాత్ అని స్మరించుకోవాలి. అంటే అగ్ని నుంచి సిరి సంపదలు పొందటం అని దీనిలో ఉన్న అంతరార్థం. అలాగే భోగి రోజు కొన్ని ప్రాంతాల్లో మంటలు వేసేటప్పుడు డప్పులు వాయించే ఆచారం కూడా ఉంది. ఈ డప్పులు పంటలు బాగా పండటానికి, వర్షాలు కురిపించే ఇంద్రుడి గౌరవార్థం భావిస్తారు. అలాగే భోగి సందర్భంగా గృహంలో కొత్త బియ్యం పెసరపప్పు కలిపి పొలగం తయారు చేసి ఇష్టదైవానికి నైవేద్యంగా సమర్పించాలి. దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. సాయంకాలం పూట చిన్నపిల్లలకి రేగిపళ్ళు, చెరకు ముక్కలు, చిల్లర నాణాలు, బంతిపూలు కలిపి భోగిపళ్ళు తల మీద పోయాలి. భోగిపళ్ళు పోసే ముందు 3 సార్లు తల చుట్టూ తిప్పి భోగిపళ్ళు పోయాలి. ఇలా పిల్లలకు భోగిపళ్ళు పోస్తే చక్కటి ఆయుర్దాయం కలుగుతుంది. రేగిపళ్ళు సూర్యుడి ఆకారం, సూర్యుడి రంగులో ఉండటమే కాకుండా సూర్యుడి పేరు అర్కఫలం అంటారు. కాబట్టి సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం పిల్లలకి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దక్షిణాయన పుణ్యకాలం అంతా ఉపాసన కాలం. దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా కష్టపడి భగవంతుణ్ణి ఉపాసన చేస్తే అనేక తిథులలో తమోగుణాన్ని విడిచిపెట్టి ఋషులు ఎలా కల్పాన్ని పాటించాలని చెప్పారో అలా కల్పాన్ని పాటిస్తూ భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు చిత్తశుద్ధిని అనుగ్రహించి ఆ చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది పాత్రత కారణంగా ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన తాను శరీరము కాదు ఆత్మ అని తెలుసుకొని లోపల ఉండేటటువంటి ఆత్మ శాశ్వత వస్తువు అనేటటువంటి అనుభవాన్ని పొంది ఈశ్వర భోగాన్ని అనుభవించడానికి, అద్వైతానుభూతిని పొందడానికి యోగ్యమైన కాలమునకు ప్రారంభ సూచనగా. ఇక తర్వాత వచ్చేది మకర సంక్రమణం, ఉత్తరాయణ పుణ్యకాలం కనుక దానికి ముందు దక్షిణాయనం పూర్తవుతోంది. అంటే ఉపాసన పూర్తయి ఈశ్వర సంబంధమైన ఆనందమును అనుభవించేటటువంటి సమయమునకు ప్రారంభ సూచనగా దానికి భోగి అని పేరు. అందుకే భోగి పండగ నాడు ఇప్పటికీ కూడా అగ్నిహోత్రాన్ని రగల్చి అందులో పిడకలు వేయడం, ఇతర పదార్థాలు వేయడం, వేసి భోగి మంటలు వేశాం అనడం ఎప్పటినుంచో సంప్రదాయంగా వస్తోంది. నిజానికి అలా మంట ఎందుకు వేస్తారు అంటే బాహ్యమైనటువంటి కామాన్నంతటినీ కూడా కాల్చేసి ఆ కామం ఈశ్వర కామంగా మార్చుకుంటున్నాం. అదే సమయంలో దేశకాలములు కలిసి వచ్చినటువంటి కారణం చేత భోగి పీడ వదిలిపోయి భోగం అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్థితి కూడా కాలము ఈశ్వర స్వరూపంగా అనుగ్రహిస్తుంది. అందుకే పిల్లలకి భోగి పళ్ళు పోస్తారు. చిన్నపిల్లలు జీవితంలో వృద్ధిలోకి వచ్చి ముందర ఎన్నో సుఖాలు అనుభవించవలసిన వాళ్ళు. కానీ జాతకరీత్యా గ్రహముల యొక్క సంచారం చేత వాళ్ళు అలా భోగం అనుభవించకుండా ప్రతిబంధక రూపంగా వాళ్ళు గతంలో చేసుకున్నటువంటి పాపములు అడ్డొచ్చి బాధ పెట్టకుండా ఉండడం కోసమని భోగం అనుభవించడానికి ప్రతిబంధకమైనటువంటి పాపరూపమైన పీడ తొలగిపోవడానికి ఏ విధమైన మంత్రమూ అవసరం లేకుండా చెరుకు ముక్కలు, చిల్లర నాణేలు, అలాగే రేగుపళ్ళు కలిపి కొద్ది బియ్యంతో పిల్లల యొక్క తలమించి కిందకి విడిచిపెట్టి పెద్దలందరూ కూడా ఆశీర్వచనం చేస్తారు. అలా విడిచిపెట్టినటువంటి కారణం చేత వారిని ఆవహించి ఉన్నటువంటి పాపరాశి ఏది ఉంటుందో అది ధ్వంసమై వారు ఎదర భోగం అనుభవించడానికి యోగ్యమైన స్థితిని పొందుతారని, ఆ భోగ సంబంధమైన పీడ తొలగడానికి యోగ్యమైన కాలం అది అని ఋషులు గుర్తించి భోగిపళ్ళు పిల్లలకు పొయ్యాలి అని నిర్ణయం చేశారు. ఇన్ని కారణముల చేత ఆ పండగకి భోగి పండగ అని పేరు వచ్చింది.